హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అయితే కన్నా ఈసెట్ ఫిజిక్స్ నుంచి కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. ఇప్పుడు మనం ఫ్రిక్షన్ చాప్టర్ నుంచి అయితే కన్నా యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ టాపిక్ అయితే గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అయితే కన్నా చాలా ఇంపార్టెంట్. మనకు ఫ్రిక్షన్ జరిగేటప్పుడు ఎంత యాంగిల్ అయితే ఫామ్ అవుతుంది దాని మీద అయితే కన్నా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మనం ఈ టాపిక్ అయితే కన్నా బాగా నేర్చుకొని ఈ టాపిక్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే కన్నా ఎలా అడుగుతారో చూసి వాటిని 30 seconds to 1 minute లోపల అయితే కన్నా ఎలా సాల్వ్ చేయాలో అయితే చూద్దాం గైస్. సో ఇప్పుడు మనం టాపిక్లో చూసుకున్నట్లయితే ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ ఫోర్స్ అండ్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ ఆఫ్ ద నార్మల్ రియాక్షన్ అండ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. సో దీన్ని బట్టి మనకు ఈ యాంగిల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే నార్మల్ ఫోర్స్కి అండ్ రిజల్టెంట్ ఫోర్స్కి ఆఫ్ ద నార్మల్ రియాక్షన్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మధ్య జరిగేదాని నుంచి అయితే కన్నా మనకు యాంగిల్ అయితే ఫామ్ అవుతుంది. సో దాన్నే మనం యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అయితే అంటాం. ఇట్ రిప్రజెంట్స్ ద మ్యాక్సిమం ఇన్క్లినేషన్ అట్ విచ్ ద అన్ ఆబ్జెక్ట్ కెన్ స్టే అట్ రెస్ట్ వితౌట్ స్లైడింగ్ డౌన్ డ్యూ టు ద ఫ్రిక్షన్. ఇప్పుడు మనకు దీన్నే ఏమంటామంటే మనకు ఒక ఆబ్జెక్ట్ ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక యాంగిల్తో వితౌట్ స్లైడింగ్ డౌన్ అవ్వకుండా ఆ ఫ్రిక్షన్ యూజ్ చేసుకొని మనకు ఎంత మ్యాక్సిమం ఇన్క్లినేషన్లో అయితే ఉంటుంది అని చెప్పేదే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఇది వాల్ అనుకోండి, ఈ వాల్కి ఇది ల్యాడర్. సో ఈ ల్యాడర్ అనేది మీరు ఇలా పెట్టినప్పుడు ఇది ఒక యాంగిల్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఇది ఎంత యాంగిల్తో అయితే కన్నా మనకు ఫామ్ అవుతుందో వితౌట్ ఫ్రిక్షన్, ఇది మనకు ఇన్క్లినేషన్లో ఫాల్ కాకుండా వితౌట్ స్లైడ్ కాకుండా పడిపోకుండా మనకైతే కన్నా ఎంత యాంగిల్తో అయితే ఉండగలుగుతుందో మ్యాక్సిమం యాంగిల్, దాన్నే మనం యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అయితే అంటాం. సో ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్కి ఇలా పెట్టినప్పుడు ఇది స్టాండింగ్లో ఉంది. అలాగే మనం యాంగిల్ పెంచామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ ల్యాడర్ అయితే కన్నా పడిపోతుంది. సో అది మనకు అలా స్లైడింగ్ డౌన్ కాకుండా అయితే కన్నా ఎంత యాంగిల్తో మ్యాక్సిమం అయితే ఉంటుందో దాన్నే మనం యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అయితే అంటాం. సో ఇది మీకు అర్థమయ్యే దానికోసం అయితే ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏంది, ఈ యాంగిల్ కనుక్కోవాలంటే టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ మ్యూఎస్ అంటాం. సో టీటా అనేది తెలుసు, టీటా అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, మ్యూఎస్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఇలా మనం అయితే కన్నా దీన్ని యూజ్ చేసుకొని ఫార్ములాతో యాంగిల్ అయితే కనుక్కుంటాం గైస్. సో ఇప్పుడు మనకు టాపిక్ చూసుకున్నట్లయితే దీని ఎగ్జాంపుల్ చూడండి, దీని ఎక్స్ప్లెనేషన్. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ రఫ్ సర్ఫేస్ అండ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఫ్రిక్షన్ రేస్డ్ మోషన్. ఇప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ని వచ్చి రఫ్ సర్ఫేస్ మీద పెట్టినట్లయితే కన్నా అండ్ ఆ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ద ఫ్రిక్షన్ రేస్డ్ మోషన్. ఇప్పుడు మనకు దానికి ఫోర్స్ అయితే అప్లై చేసినామంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్కి రఫ్ సర్ఫేస్ మీద పెట్టి దానికి ఫోర్స్ అయితే అప్లై చేసినట్లయితే అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఫోర్స్ అప్లై చేస్తే అప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఫోర్స్ అప్లై చేసి అది ముందరికి అయితే కన్నా మూవ్ అయ్యేదాని కోసం ట్రై చేస్తుంది. అప్పుడు మనకు ఫ్రిక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఫ్రిక్షన్ అనేది దాన్ని రెసిస్ట్ చేసి ఆపడానికి అయితే ట్రై చేస్తుంది. సో అదే ఇది మనకైతే కన్నా జరుగుతుంది. సో నెక్స్ట్, వైల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్స్ ప్యారలల్, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ప్యారలల్గా యాక్ట్ చేస్తుంది అంటే సర్ఫేస్కి, వైల్ ద నార్మల్ ఫోర్స్ యాక్ట్స్ పర్పెండిక్యులర్. ఇప్పుడు మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది సర్ఫేస్కి ప్యారలల్గా యాక్ట్ చేస్తుంది. అదే మనకు నార్మల్ ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే పర్పెండిక్యులర్గా అయితే యాక్ట్ చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు పర్పెండిక్యులర్గా అయితే మనకైతే కన్నా యాక్ట్ చేస్తుంది గైస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద నార్మల్ ఫోర్స్ అండ్ ద ఫ్రిక్షన్. ఇట్ ఫార్మ్స్ ద యాంగిల్ టీటా విత్ ద నార్మల్ రియాక్షన్. ఈ నార్మల్ రియాక్షన్ యూజ్ చేసుకుని మనకు ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ అనే వాల్యూ అయితే కన్నా వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే కాంబినేషన్ ఆఫ్ నార్మల్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్ యూజ్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు ఆ రెండింటి మధ్య మనకైతే కన్నా రిజల్టెంట్ ఫోర్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీటి మధ్య మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే యాంగిల్ అనేది టీటా వాల్యూ అయితే ఫామ్ అవుతుంది. ఆ టీటా వాల్యూ దేంతో ఫామ్ అవుతుంది అంటే నార్మల్ రియాక్షన్ మధ్య జరుగుతుంది అనమాట. సో దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఈ యాంగిల్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అయితే అంటాం గైస్. దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే లీనింగ్ అ ల్యాడర్ అగేన్స్ట్ వాల్ అంటే అదే ఒక వాల్కి మనము ల్యాడర్ పెట్టినప్పుడు దాని మధ్య ఉన్న యాంగిల్నే మనమైతే కన్నా ఈ యాంగిల్ అంటాం. ఇఫ్ ద ల్యాడర్స్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇట్ విల్ స్లిప్. ఇప్పుడు మనకు ఆ ల్యాడర్స్ యాంగిల్ అనేది ఆ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ యాంగిల్ పెట్టామంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ ల్యాడర్ అనేది అయితే కన్నా స్లిప్ అయిపోతుంది గైస్. ఇదే మనకు ఈ ఎగ్జాంపుల్కి అయితే కన్నా యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలా అయితే మీరు గుర్తుపెట్టుకుంటారని నేను ఇదే చెప్పాను గైస్. నెక్స్ట్, షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ ఫర్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్కి మీద వచ్చే ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే మనం కొన్ని షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ అయితే కన్నా గుర్తుపెట్టుకోవాలి. ఇవైతే మనకు ఎగ్జామ్లో అయితే హెల్ప్ అవుతాయి గైస్. సో చూద్దాం ఏంటో. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ టీటా ద ఆబ్జెక్ట్ విల్ నాట్ స్లైడ్. ఇప్పుడు మనకు యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ అనేది ఆల్ఫా వాల్యూ అనుకుందాం. ఇది లెస్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్కి మధ్య ఉన్న
ఆ టీటా వాల్యూ రెండు యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది తక్కువ ఉండింది అనుకో ఆ టీటా వాల్యూ కంటే, అప్పుడు మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఫాల్ అవ్వదు. అది దీనికి. అలాగే ఇంకోటి, ఇఫ్ ద ఆల్ఫా వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ టీటా, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉండిందంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ విల్ స్లైడ్ అవుతుంది. సో ఇది మనకు ఈ ల్యాడర్ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే ఇది మనకు వాల్ అనుకుందాం. సో ఇది ల్యాడర్. సో యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది ఎలా తెలుస్తుంది, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది ఇప్పుడు మనం ఈ ల్యాడర్ ఎంత ఇంక్లినేషన్తో పెట్టాము అనేది అయితే కనుక యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. అలాగే ఇది యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ టీటా అనేది ఎంతవరకు అయితే కనుక ఈ ఫ్రిక్షన్ అనేది కనుక యాంగిల్ సపోర్ట్ చేయగలుగుతుంది అనేది అయితే కనుక మనకు చెప్తుంది. సో ఇప్పుడు మనకు ఈ ఆల్ఫా వాల్యూ అనేది లెస్ దెన్ పెట్టామనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ వరకు అనుకుంటే ఇది మనకు ఇక్కడ నుంచి ఇలా పెట్టినామంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ లీడర్ అనేది అయితే కనుక స్లైడ్ కాకుండా ఉంటుంది. అదే మనము దానికంటే ఎక్కువ పెట్టామనుకో ఆల్ఫా వాల్యూ, ఈ ల్యాడర్ అనేది ఎక్కువ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ పెట్టినప్పుడు ఏమవుతుంది అయితే కనుక ఇదైతే కనుక ఫాల్ అవ్వడం అయితే జరుగుతుంది. అందుకోసం అప్పుడైతే కనుక స్లైడ్ అయిపోతుంది గైస్. సో ఇది మనకు ఎగ్జాంపుల్ అయితే కనుక. ఇంకోటి, ఫర్ వెరీ రఫ్ సర్ఫేస్ టీటా ఈజ్ లార్జ్ మీనింగ్ మోర్ రెసిస్టెంట్ టు స్లైడింగ్. ఇప్పుడు మనకు వెరీ రఫ్ సర్ఫేస్ ఉన్నాయనుకో, ఎక్కువగా రఫ్ సర్ఫేస్ ఉన్నాయంటే అప్పుడు మనకి ఏమవుతుంది, టీటా వాల్యూ అనేది అయితే కనుక ఎక్కువ ఉంటుంది. సో అంటే ఏంది, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు స్లైడ్ అయ్యేదానికైతే కనుక ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి గైస్, మోర్ రెసిస్టెంట్ టు స్లైడింగ్. సో ఇదైతే చెప్పాడు. సో ఇప్పుడు మనం ఇవి గుర్తుపెట్టుకుని అయితే కనుక ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం గైస్. మోడల్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ ద సర్ఫేస్ 0.5, బ్లాక్కి అండ్ సర్ఫేస్కి 0.5 కోఎఫిషియంట్ ఉంది. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ద ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఎంతో కనుక్కోమంటున్నాడు దాని మధ్య. సో ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు, టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ మ్యూకే. సో ఇక్కడ మ్యూకే వాల్యూ 0.5. సో మనం దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 0.5 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే టీటా ఈక్వల్ టు 26.57 డిగ్రీస్ అయితే కనుక రావడం జరుగుతుంది. సో ఇలా మనం జస్ట్ ఫార్ములాస్ గుర్తు పెట్టుకున్నామంటే 10 to 15 సెకండ్స్లో కూడా అయితే కనుక మనమైతే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. దీంట్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకుంటే ఏది కరెక్ట్ ఆన్సర్ 26.57 డిగ్రీస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, ఆ కార్ ఈజ్ మూవింగ్ అప్ రఫ్ ఇన్క్లైన్ రోడ్. ఇప్పుడు మనకు కార్ అనేది రఫ్ అండ్ ఇన్క్లైన్ ప్లేన్లో అయితే కనుక వెళ్తుంది, ఇన్క్లైన్ రోడ్లో వెళ్తుంది. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద టైర్స్ అండ్ ద రోడ్ ఈజ్ 0.4. మనకు ఆ టైర్స్కి అండ్ ద రోడ్కి మధ్య కోఎఫిషియంట్ ఎంత ఇచ్చాడు, 0.4 ఇచ్చాడు. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ద ఫ్రిక్షన్, మనకు ఎంత యాంగిల్తో అయితే కనుక ఆ ఫ్రిక్షన్ అయితే వెళ్తుంది అని అయితే కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనకు ఇలా వెళ్తున్నప్పుడు ఈ యాంగిల్ ఎంతో కనుక్కోమని చెప్పాడు. సో మనం దానికోసం మనకు ఫార్ములా తెలుసు, టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ మ్యూకే. మనకు మ్యూకే వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం టీటా వాల్యూ అయితే కనుక్కుందాం. సో టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 0.4. సో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే టీటా వాల్యూ ఎంత వస్తుంది, 21.8 డిగ్రీస్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏ అయితే కరెక్ట్ అవుతుంది. సో ఇలా అయితే మనం అయితే కనుక ఆన్సర్స్ అయితే సాల్వ్ చేస్తాం గైస్. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం ఒకటి చూద్దాం కొత్త వేరియేషన్తో. సో ఇది చూసుకున్నట్లయితే, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద సర్ఫేస్ అండ్ ద ఆబ్జెక్ట్ ఈస్ 37 డిగ్రీస్. దానికి యాంగిల్ ఎంత ఇచ్చినాడు, టీటా వాల్యూ 37 డిగ్రీస్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్, ఆ స్టాటిక్ ఫ్రిక్షన్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 0.5, 0.6, 0.75, 0.8 ఇచ్చాడు. సో టీటా వాల్యూ మనకు తెలుసు 37 డిగ్రీస్. సో మనం మ్యూఎస్ ఈక్వల్ టు tan టీటా కాబట్టి, సో ట్యాన్లో అయితే మనం డిగ్రీస్ పెట్టినట్లయితే మ్యూఎస్ వాల్యూ ఎంత వస్తుంది, మ్యూఎస్ ఈక్వల్ టు tan 37 డిగ్రీస్ వస్తుంది. tan 37 డిగ్రీస్ వాల్యూ ఎంత అంటే 0.75. సో మనకు మ్యూఎస్ వాల్యూ అయితే కన్నా 0.75 అయితే రావడం జరుగుతుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కన్నా 0.75 అయితే కన్నా మనం ఆప్ట్ చేసుకుని ఆన్సర్ అయితే ఈజీగా అయితే సాల్వ్ చేస్తాం. సో నేను చెప్పిన టాపిక్లో అయితే కన్నా ఈజీగా అయితే కాన్సెప్ట్ అలాగే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆ ఫార్ములాలు అయితే కన్నా మీరైతే కన్నా యూజ్ చేసుకున్నట్లయితే కన్నా ఈజీగా అయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు గైస్. సో ఈ వీడియో అయితే కన్నా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేయండి. సో సాల్వ్ చేస్తారనుకుంటున్నా గైస్. సో మీకు ఇంకా ఏదైనా కంటెంట్ కావాలంటే కూడా వీడియో కామెంట్లో అయితే కన్నా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో అయితే కన్నా నాతో షేర్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.